శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్, రీసెంట్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మహేష్ బాబు ఫ్యాన్స్కి సారీ చెప్పడం జరిగింది. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు? అంటే ఇక్కడ అభిమాని చేసినటువంటి ఒక ట్వీట్ని ఆయన రీట్వీట్ చేశాడు హరీష్ శంకర్. అంటే పవన్ కళ్యాణ్ అభిమాని ఒక ట్వీట్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా రాబోతున్నటువంటి ప్రాజెక్టు, అది ఇప్పటివరకు టాలీవుడ్లో ఉన్నటువంటి అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి అని చెబుతూ, రేపు ఈ రికార్డులను కొట్టడం అనేది రాబోయే సినిమాలకు కూడా ఒక గ్రేట్ ఛాలెంజ్గా ఉండాలి అనే పద్ధతిలో, అంటే రాబోతున్నటువంటి బిగ్ ప్రాజెక్ట్స్ అనే సెన్స్లోకి వెళ్ళి తను వారణాసిని ప్రస్తావించి రాజమౌళి, మహేష్ బాబు వీళ్ళ నాయకత్వంలో వస్తున్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కూడా, అది కూడా అధిగమించలేని స్థాయి వసూళ్లు సాధించాలి అన్న టోన్లో ఆయన ట్వీట్ చేశాడు. ఈ చేసే క్రమంలో అంటే గౌరవప్రదంగా కూడా పెట్టి ఉండొచ్చు అది, ఓకే, కానీ అక్కడ మహేష్ బాబు పేరుని పూర్తిగా కాకుండా అతను మెన్షన్ చేసినటువంటి పద్ధతి కొంచెం ఆయన స్థాయిని కించపరిచే పద్ధతిలో ఉంది. ఇది మహేష్ బాబు అభిమానుల్ని గాయపరిచింది. అంటే అతను ట్వీట్ పెట్టడం అనేది ఫ్యాన్ వార్గా మారుతుంది, కానీ ఫ్యాన్ వార్ కాస్త డైరెక్టర్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్గా మారింది. ఎప్పుడు ఈయన రీట్వీట్ చేసినప్పుడు దాన్ని హరీష్ శంకర్ ఎండార్స్ చేసినట్టుగా మారింది సీన్. దాంతో హరీష్ శంకర్ని టార్గెట్ చేస్తూ మహేష్ బాబు అభిమానులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈయన వెంటనే డిలీట్ చేశాడు. తను పెట్టినటువంటి రీట్వీట్ని డిలీట్ చేసి సారీ చెప్పాడు వాళ్ళకి. నేను నా మహేష్ బాబు పట్ల నాకు ఎప్పుడూ గౌరవం ఉంది అని చెబుతూ, పోకిరికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకటి పెట్టాడు. ఆయన పెట్టి, నాకు ఈ స్థాయి గౌరవం ఉంది, మహేష్ బాబు అన్న రాజమౌళి అన్న వాళ్ళిద్దరంటే గౌరవం ఉంది, ఇదేదో ఒక అభిమాని ఉత్సాహాన్ని ఇతర అభిమానులతో పంచుకోవడం కోసం ప్రాపర్ అబ్జర్వేషన్ లేకుండా జరిగింది, ఇది నా పొరపాటే, అంటే గమనించి పెట్టుంటే బాగుండేది, ఆ గమనం లేకుండా రీట్వీట్ చేయటం అనేది ఖచ్చితంగా నా తప్పుగా నేను అడ్మిట్ చేస్తున్నాను దాన్ని అని చెప్పి సారీ చెప్పాడు. ఈ సారీ చెప్పటం అనేది ఇప్పుడు సమస్యని పరిష్కరించినట్టుగా ఉంది, కానీ నిజానికి అభిమానుల యుద్ధం కొనసాగుతోంది. అంటే ఆ ట్వీట్ చేసింది ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ అభిమాని, ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్గా కొనసాగుతోంది అది సోషల్ మీడియాలో. అంటే మేము దీన్ని మించినటువంటి రికార్డు క్రియేట్ చేస్తామని వాళ్ళు, సాధ్యం కాదు అని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి టైంలో ఈయన సారీ చెప్పడం అనేది ఇప్పుడు కొంతమేరకు సమస్యను పరిష్కరించినట్టుగానే చూడాలి. అంటే తను రిలీవ్ అయ్యాడు దానిలో నుంచి, ఆ గొడవలో నుంచి. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొనసాగుతారు. ఫ్యాన్ వార్ అనేది సహజమే, అభిమానుల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. అది అలా కుదరకపోతే వాళ్ళ అభిమానులే కాదు అనే పరిస్థితి. అందుకని తను రిలీవ్ అయిపోయాడు కాబట్టి ప్రస్తుతానికి ఆయన సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే చూడాలి. ఏదేమైనా కానీ ఇలా రీట్వీట్ చేసేటప్పుడు 1-2 సార్లు, పర్టికులర్గా అభిమానుల ట్వీట్లను రీట్వీట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఎమోషన్లో ఉంటారు. ఆ ఎమోషన్లో ఎవరినైనా సరే ఏదైనా అనటానికి సిద్ధపడిపోతారు వాళ్ళు. అందుకని అభిమానుల ట్వీట్లని రీట్వీట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1-10 సార్లు గమనించి, ఎందుకంటే ఇతను ఇండస్ట్రీలో కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేయడానికి మాత్రమే లేడు హరీష్ శంకర్. రేపు పొద్దున్న మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావచ్చు, అప్పుడు మళ్ళీ ఇది ఇబ్బందికరంగా మారకూడదు. అందుకని అందరితోనూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు డైరెక్టర్లు. పర్టికులర్గా ఒక హీరో డైరెక్టరు అని అలా బ్రాండ్ పట్టడం అనేది కుదరదు. ఏ సినిమా ఏ హీరోతో చేస్తున్నారో ఆ టైం వరకు ఆ హీరోకి అభిమానిగా ఉంటారు అంతే. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరోకి అభిమానిగా మారిపోవాలి వాళ్ళు. అలా మారకుండా ఆ అభిమానిని, అంటే ఆ టైంలో ఆ హీరో అభిమానుల్ని ఈ సినిమా టైంలో గాయపరిచేస్తే వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేయరు. అందుకని అభిమానుల వ్యవహారంలో ఏ సందర్భంలో కలగజేసుకున్నా కానీ 1-2 సార్లు గమనించి వాళ్ళ ఎమోషన్స్ తన ఎమోషన్స్గా పలికిస్తే చాలా ప్రమాదం వాటిల్లుతుంది అనే విషయాన్ని హరీష్ శంకర్ గారు మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ సారీ చెప్పడం ద్వారా. సో ప్రస్తుతానికి ఆయన అయితే బయటపడిపోయాడు. రేపు
ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 19th రిలీజ్ అవుతోంది, గట్టి పోటీతో వస్తుంది ఆ సినిమా. అవతల దురంధర్ 2 ఉంది. దురంధర్ 2కి ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అప్రిసియేషన్ మొదలైపోయింది. అది ఓకే. మొదలైపోయింది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్కి కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఈ కండిషన్స్లో ఇంకా వీళ్ళు బుకింగ్లు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోవడానికి రీజన్ బహుశా వీళ్ళు ప్రీమియర్స్ గురించి ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ప్రీమియర్స్, ప్రైస్ హైక్, ఆ గొడవలు ఏవో నడుస్తున్నాయి అక్కడ. అందుకని ఇంకా ఓపెన్ చేయలేదు వీళ్ళు. 19th అంటే 18th వరకు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. సో ఇంకొంచెం కేర్గా ఉండాలి. అలాగే ప్రొడ్యూసర్స్ కొంచెం అనుభవం ఉన్నటువంటి నిర్మాతలు వాళ్ళు, మైత్రి నుంచి వస్తున్నటువంటి సినిమా అది. అందుకని ఇంకొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మొత్తం ప్రమోషన్ తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నాడు హరీష్ శంకర్. అందుకని బిజీగా ఉండి నేను చూసుకోలేదు అన్నాడు. కానీ ఇలాంటిది ఎక్స్క్యూజ్ అవ్వదు అభిమానుల దగ్గర. మార్క్ అయిపోయింది ఆల్రెడీ, ఇతన్ని మార్క్ చేస్తారు వాళ్ళు. మార్క్ చేశారు కాబట్టి ఇప్పుడు కడుక్కోవటం అనేది ఇంకా పెద్ద పనిగానే మారుతుంది. లక్కీగా ఈ సినిమా హిట్ అయితే ఇవన్నీ మర్చిపోతారు జనాలు. మర్చిపోయి వాళ్ళు కూడా ఇతను మన హీరోతో కూడా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. ఆ కోరుకునే పరిస్థితి వచ్చి బయటపడతాడని ఆశిద్దామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.